కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీఎస్పీ ఏజీబీ తిలక్ ఘనస్వాగతం పలకగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం డీఐజీ స్వీకరించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రధానంగా నేషనల్ హైవే మీద ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 18 బ్లాక్ స్పాట్స్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే తరచూ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. సో వాటిని కన్సర్న్ అథారిటీస్ తోటి మాట్లాడి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో ఈ గండేపల్లి పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని పేర్కొన్న ఆయన జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్, రోడ్డు భద్రతపై ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించి చట్టాలపై అవగాహన కల్పిస్తూ చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా ఎక్స్పాన్షన్ వర్క్ ఉంది. గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రధానంగా నేషనల్ హైవే మీద ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 18 బ్లాక్ స్పాట్స్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే తరచూ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. సో వాటిని కన్సర్న్ అథారిటీస్ తోటి మాట్లాడి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో ఈ రోడ్డు కూడా ఎక్స్పాన్షన్ వర్క్ ఉంది. త్వరలో వర్క్ జరిగే అవకాశం ఉంది. రోడ్డు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతే మనకి ఇంకొంచెం యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. రాజమండ్రికి చాలా ఎక్కువ మంది పుష్కర స్నానాల గురించి వస్తారు. అందువల్ల ఇక్కడ రోడ్ నెట్వర్క్ ఈ మండలంలో చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి చుట్టుపక్కల మండలాల్లో కానీ రోడ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి, R&B, పంచాయతీరాజ్ అథారిటీస్ తోటి సమన్వయం చేసుకొని ఈ రోడ్స్, అంటే ఒకవేళ ఈ రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువైతే తర్వాత రాజమండ్రిని బైపాస్ చేయడానికి వెహికల్స్ ఏదన్నా మనం